అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. ఈరోజు మనతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి అయిన కె శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారండి. నమస్కారం శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి. సార్, 2 రోజుల క్రితం మీతో మాట్లాడాము. ఆ, ఎందుకంటే ప్రస్తుతం మళ్ళీ దక్కన్ క్రానికల్ లాంటి పేపర్లోన తర్వాత బయట ప్రచారం జరగడం వల్ల అంటే మళ్ళీ ప్రైవేటీకరణ గురించి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పేసి విని మీ దగ్గర మీతో ఇంటర్వ్యూ చేశాము. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈరోజు అంటే నిన్న కేంద్ర మంత్రి గారు విజిట్ చేశారు. ఏం జరుగుతుంది ప్రజెంట్ అక్కడ? అక్కడ ఉద్యోగుల మనోభావాలు ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది, ప్రస్తుత పరిస్థితులు ఏంటి? తర్వాత ఆ, ఇది కేవలం ప్రతిపక్షాలు లేదంటే కొంతమంది దుర్మార్గులు చేసిన కుట్రలో భాగంగా జరిగిన ప్రచారమేనా, లేకపోతే నిజంగా అటువంటి ఆలోచన ఏమైనా ఉందా? వాటి మీద ఈరోజు మనం మాట్లాడుకుందామండి. ముందుగా కాస్త అంటే పర్యటన వివరాలు చెప్పండి సార్. కేంద్ర మంత్రి గారు వచ్చి ఏం జరిగింది ఇక్కడ, అసలు అంటే ఏం సందర్శించారు, వాళ్ళ వ్యూ ఎలా ఉంది, కేంద్ర ప్రభుత్వం వ్యూ ఎలా ఉంది ఈ స్టీల్ ప్లాంట్ మీద? కేంద్ర మంత్రి గారు స్టీల్ ప్లాంట్ పర్యటనని అక్కడ ఉన్న ప్రజలంతా, కార్మికులంతా, అధికారులు అందరూ కూడా ఆహ్వానించారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్ర మంత్రి గారికి విషయం ఇక్కడ ఉన్న పరిస్థితి మొత్తం అర్థమైతే మనకి సానుకూలంగా నిర్ణయం చేస్తారనే భావంతో ఆహ్వానం అనేది పలికారు. ఆయన వచ్చి మొత్తం స్టీల్ ప్లాంట్ ని కీలకమైనటువంటి డిపార్ట్మెంట్లు పర్యటన చేయటం, అలాగే అధికారులతోటి, అలాగే యూనియన్ల ప్రతినిధులతోటి, అధికారుల ప్రతినిధులతోటి, అందరితోటి కూడా మా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళతోటి అందరితోటి కూడా వాళ్ళు మొత్తం విషయం అంతా కూడా కూలంకుషంగా చర్చించటం, ఎక్కువ సమయం కేటాయించి మొత్తం విషయాన్ని అర్థం చేసుకోవడం జరిగింది. ఇది చాలా మంచి పరిణామం అని చెప్పని మేము అనుకుంటా ఉన్నాం. కారణం ఏంటంటే ఆయన కూడా చెప్పారు, ఇంత మంచి వనరుని మేము ప్రైవేటీకరణ కానివ్వం అని చెప్పనే మాట అక్కడ మినిస్టర్ గారు చెప్పిన పరిస్థితి అనేది ఉంది. దీర్ఘకాలం స్టీల్ ప్లాంట్ లో లాభాలతోటి, మంచి సామర్థ్యంతో నడిచినటువంటి స్టీల్ ప్లాంట్ ఈ ఈ పరిస్థితి రావడానికి కారణం కేవలం మా సిఎండి అనేది కూడా అందరూ కూడా చెప్పడం అనేది జరిగింది. దీంతో ఆయన ముందు ఒక 3-4 అంశాలు ఉంచారు. ఈ పర్యటన సందర్భంగా మేమైతే మాత్రం సంతృప్తికరంగా ఉన్నాం. ఎందుకంటే ఒక ఒక మంత్రి గారు, ఉప మంత్రి గారు ఇద్దరు కూడా మొత్తం ప్లాంట్ విషయం పట్ల మేము చెప్పినవి కూడా సానుకూలంగా చర్చించిన పరిస్థితి అనేది ఉంది. మాకు కూడా ఒక స్పష్టంగానే కొన్ని అంశాలు సానుకూలంగా స్పందించారు. ఏదేమైనా ఈ పర్యటన ఖచ్చితంగా మాకు ఒక మంచి జరుగుతుందని చెప్పనేది స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి కార్మికులు కానీ, విశాఖ ప్రజలు కానీ, ఆంధ్ర ప్రజలు కానీ భావిస్తా ఉన్నారు. సార్, ఇక్కడ ఒక మాట సార్, మీరు లాభాల్లో ఉన్న ప్లాంట్ని దీని గురించి కేంద్ర ప్రభుత్వం అలా చూడదన్నారు. కానీ పోయినసారి మోడీ గారి ప్రభుత్వం ఏమన్నదంటే మేము బిజినెస్ చేయట్లేదు అన్నారు. అంటే అలాగే దీన్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి కొంతమంది పెద్దలు అంటే ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళ చేతిలో తీసుకోవడానికి చాలా మంది చూశారు కదా. సో ఇప్పుడు వాళ్ళు ఊరికే ఉంటారా ఏంటి? మీరు చెప్పింది కరెక్ట్ అండి. గతంలో మోడీ గారు కానీ లేదా ఇతరులు కానీ చెప్పింది ఏమిటనంటే, ముఖ్యంగా జీవీఎల్ నరసింహం గారు వాళ్ళు చెప్పింది ఏమిటనంటే, ఈ స్టీల్ ప్లాంట్ వల్ల మాకు నష్టాలు, కాబట్టి దీన్ని మేము అమ్మేస్తాం, అమ్మటం తప్ప మేము మాత్రం అమ్మేస్తాం లేకపోతే మూసేస్తాం అని చెప్పని స్పష్టంగా జీవీఎల్ నరసింహం గారు చెప్పారు. అలాగే ప్రభుత్వ విధానం కూడా నష్టాల్లో ఉన్న పరిశ్రమలు అమ్మటమే కాదండి, లాభాల్లో ఉన్న వాటిని కూడా అమ్మేశారు. ఇప్పుడు హెచ్పిసిఎల్ లాభాల్లో ఉంది కానీ దాని షేర్స్ అమ్మేశారు. అలాగే ఎల్ఐసి లాభాల్లో ఉంది, దాన్ని అమ్మేయటానికి నిర్ణయించారు. బ్యాంకులు చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి మన ఆర్థిక వ్యవస్థలో, ఆ బ్యాంకుల్ని మేము అమ్మేస్తామని చెప్పనే పరిస్థితి ఈ బీజేపీ ప్రభుత్వం చెప్పింది. అంటే వాళ్ళకి లాభాలు నష్టాలని లేదు, అసలు వ్యాపారం, ప్రభుత్వ పరిశ్రమలని లేకపోతే కొన్ని కీలక రంగాలని ఏదైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వం నడపాలనే దానికి వాళ్ళ అభిప్రాయం భిన్నం. వాళ్ళ నిర్ణయమే మేము వ్యాపారం చేసే పని మా పని కాదు, అది వ్యాపారంగా భావిస్తున్నారు. కానీ ఇది సేవ, సర్వీసు, ఇది దేశ ప్రయోజనాలు కాపాడబడుతుంది. కానీ వాళ్ళ ఆలోచనలోనే, వాళ్ళ దీంట్లోనే తేడా ఉంది. దాంట్లో భాగంగా వాళ్ళు ముఖ్యంగా ఆదానికి, అంబానీకి లేదా ఇతర పెద్ద పెద్ద పెట్టుబడిదారులకి ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని వాళ్ళ నిర్ణయం, అది తప్ప వేరే కాదు.
అయితే ఇప్పుడు రాజకీయ పరిణామాలు మారినాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ విధానాన్ని మార్చుకుంటారని చెప్పి అనేది పరిస్థితి కనపడతా ఉంది. ధన్యవాదాలు సార్. మొత్తానికి ఈ ఇప్పుడు ఈ కేంద్ర మంత్రి ఇలా రావడం వల్ల ఆయనతో పాటు ఇంకా ఎవరెవరు వచ్చారు, అంటే వాళ్ళ రివ్యూస్ ఏంటి, అంటే కేంద్రం నుంచి వచ్చింటారు కదా ప్రతినిధులు కానీ, తర్వాత జీవీఎల్ గారు కూడా ఉన్నట్టున్నారు కదా, ఆయన ఏంటి ఆయన విజన్ ఎలా ఉంది ఇప్పుడు? జీవీఎల్ గారు మొన్న మాట్లాడిన దానికి ఇవాళ మాట్లాడిన దానికి ఆ, చాలా డిఫరెంట్ గా మాట్లాడారు. ఇవాళ మాట్లాడుతూ ఆయన ఏం చెప్పారంటే, ఈ స్టీల్ ప్లాంట్ కార్మికులు బాగా కష్టపడి ఉత్పత్తి చేస్తారు, ఇక్కడ మంచి కార్మికులు అని చెప్పని కార్మికుల్ని అభినందించిన పరిస్థితి అనేది ఉంది. గతంలో వచ్చినప్పుడు ఇక్కడ కార్మికులు సరిగా పనిచేయరు, మిమ్మల్ని మేము ప్రభుత్వం పోషించాలా అని చెప్పినటువంటి పరిస్థితిని వాళ్ళు చెప్పిన పరిస్థితి. వాస్తవంగా అయితే ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ కలిపి కేంద్ర ప్రభుత్వానికి ఈ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో 1,50,000 కోట్ల రూపాయలు డివిడెంట్లుగా ఇచ్చాయి. 1,50,000 కోట్ల రూపాయలు ఊహించండి ఒకసారి. ప్రభుత్వం తన డబ్బులేమి ఈ స్టీల్ ప్లాంట్ కానీ ఇతర పరిశ్రమలకు కానీ ఇవ్వక్కర్లేదు. ప్రభుత్వ రంగ పరిశ్రమల నుంచి వచ్చినటువంటి డివిడెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బుల్ని మళ్ళీ ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో ఇట్లా ఆర్థికంగా తాత్కాలికంగా ఇబ్బందులు ఉన్న వాటిని పునరుద్ధరించడానికి, అలాగే పబ్లిక్ సెక్టార్ని విస్తరించడానికి కానీ ఆ డబ్బులు కానీ వినియోగిస్తే మన దేశ ఆర్థిక వ్యవస్థ అనేది చాలా పటిష్టంగా తయారవుతుంది. మంచి ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అవడానికి అక్కడ అవకాశం అనేది ఉంటుంది. అక్కడ కార్మికులు ఏ విధమైనటువంటి లోపం అనేది లేదు. ప్రభుత్వ విధానాల కారణంగానే ఈ రోజు స్టీల్ ప్లాంట్ ఈ పరిస్థితికి వచ్చింది అనేది అందరికీ అర్థమవుతా ఉంది, ప్రజలకు కూడా. సార్, మీకు జీవీఎల్ గారి ఆయన ప్రవర్తనలో మార్పు చూశాక మీకు అనిపించట్లా రాజకీయ నాయకులు దోశ ఎలాగైనా తిప్పేయగలరు, ఎలాగైనా మాట మార్చగలరు అనేసి? మరి ఇప్పుడు మీరు సంతృప్తి పడేసి ఇక్కడే వదిలేస్తారా, అంటే మీ పోరాటాన్ని, లేదంటే మీ సంస్థను కాపాడుకునేంత వరకు వెళ్తారా? లేదండి, ఇప్పుడే నిన్న మినిస్టర్ గారు కూడా చెప్పింది ఏమిటి, మేమైతే ప్రైవేటీకరణ చేయకూడదని భావిస్తా ఉన్నాం, కానీ నిర్ణయం చేయాల్సింది ప్రధానమంత్రి గారితో సంప్రదించిన తర్వాత మాత్రమే మేము నిర్ణయం చేయగలం, అప్పుడు మాత్రమే మేము అధికారికంగా ప్రకటన చేస్తామని చెప్పనేది స్పష్టంగా స్టీల్ మంత్రి గారే చెప్పారు. కుమారస్వామి గారే చెప్పింది అది. కాబట్టి కుమారస్వామి గారితో ఇప్పుడు స్థానిక ఎంపీ ఉన్నారు, ఉప మంత్రి శ్రీనివాస్ వర్మ గారు ఉన్నారు, అలాగే స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు, జీవీఎల్ నరసింహ ఉన్నారు. ఇట్లా ముఖ్యమైనటువంటి విష్ణుకుమార్ రాజు గారు ఎమ్మెల్యే అక్కడ స్థానికంగా బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ నిర్ణయంలో దీర్ఘకాలం పాటు కార్మికుల్లో ఇది పోరాటం జరగటం, అలాగే ఆ పోరాటానికి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ముఖ్యంగా మొన్న అమెరికాలో జరిగినటువంటి సంఘీభావ కార్యక్రమం, ఇవన్నీ కూడా కలిపి వాళ్ళకి అనివార్య పరిస్థితి కల్పించబడింది. మేము ఈ స్టీల్ ప్లాంట్ ఇంకా ఎట్టి పరిస్థితుల్లో మేము అమ్మని చెప్పకపోతే ఈ ప్రాంతంలో మా మనుగడ ఉండదు అనే దానికి అందరూ కూడా స్పందించాల్సిన పరిస్థితి అనేది ఏర్పడింది. ఖచ్చితంగా వాళ్ళ వైఖరిలో మార్పు వచ్చింది. ఇది కార్యరూపం దాల్చేంత వరకు మా పోరాటం మాత్రం ఆగదు. నిన్నే పోరాట కమిటీలో అంటే ఇంకా పూర్తిగా కూర్చొని చర్చిస్తారు. కామన్ గా సంప్రదించినప్పుడు ఒక అధికారిక ప్రకటన ప్రధానమంత్రి దగ్గర నుంచి నిర్ణయం జరిగి అధికారిక ప్రకటన వచ్చేంత వరకు కూడా మా నిరాహార దీక్షలు కొనసాగించాలి అని చెప్పి అనేది పోరాట కమిటీ నిర్ణయం అనేది చేయడం అనేది జరిగింది. నిరాహార దీక్షలు పూర్తి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కొనసాగుతుంది. కరెక్టే సార్. మీరు చెప్పిన వాళ్ళ రాజకీయ నాయకులు వాళ్ళందరూ సౌత్ ఇండియాకి సంబంధించిన వాళ్ళు, అంటే కుమారస్వామి గారు కావచ్చు, జీవీఎల్ గారు కావచ్చు, విష్ణుకుమార్ రాజు గారు, వీళ్ళందరూ సౌత్ ఇండియాకి సంబంధించిన రాజకీయ నాయకులు. రేపొద్దున అంటే మంత్రివర్గ కూర్పు మార్చి చేసి తర్వాత ఎవరైనా నార్త్ ఇండియా నుంచి కానీ నార్త్ స్టేట్ నుంచి లేదంటే మిగతా సైడ్ నుంచి మినిస్టర్లు వస్తే వాళ్ళకి ఇటువంటి వాటి మీద ఏమి అవగాహన ఉండదు. వాళ్ళకి వాళ్ళ పైనుంచి వచ్చిన ప్యాకేజీలు లేదంటే పైనుంచి వచ్చిన ఆదేశాలను జస్ట్ ఊరికే పాటించడం తప్ప. ఇంతకుముందు చూసాము ధర్మేంద్ర ప్రధాన్ గారు, ఆయన వచ్చారు, ఏం చూసారో తెలియదు, ఏం అర్థం చేస్తున్నారో తెలియదు, ప్రైవేటీకరించడానికి కాస్త ముందు వేగంగా పావులు గదిపారు. సో అలాంటి పరిస్థితులు వస్తే ఏం చేయొచ్చు అంటే అలాంటి పరిస్థితి వస్తే? ఖచ్చితంగా మీరు అడిగిన ప్రమాదం అనేది ఈ రోజున ఖచ్చితంగా ఉంది. ఈ రోజు బీజేపీ ప్రభుత్వం టీడీపీ మీద డిపెండ్ అయి ఉంది. వాళ్ళు బీజేపీ విషయం మనకు తెలుసు. ఇతర పార్టీలని వాళ్ళు చీల్చి వాళ్ళ స్వతంత్రంగా కానీ వాళ్ళ పార్టీలు బలంగానే పెంచుకొని టీడీపీ మీద ఆధారపడని పరిస్థితి కానీ ఏర్పడితే ఖచ్చితంగా బీజేపీ
ఇప్పుడు ఇచ్చిన మాట మీద నిలబడుతుందనే గ్యారంటీ మాత్రం మనకు లేదు. అదే టైంలో ఏదైతే నార్త్ లో ఇప్పుడు గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అని జీపీసీఎల్ అని ఒక పరిశ్రమ ఉందండి. అది పూర్తిగా మునిగిపోయి నష్టాల్లోకి వెళ్ళి మూతపడే పరిస్థితి వస్తే ప్రధానమంత్రి గారు స్వయంగా అక్కడ జోక్యం చేసుకొని హెచ్పిసిఎల్, ఓఎన్జిసి, ఐఓసి ఇటువంటి వాళ్ళందరితోటి ఆ జీపీసీఎల్ కి పెట్టుబడులు పెట్టించి ఆ పరిశ్రమని నిలబెట్టడానికి వాళ్ళ ప్రయత్నం చేశారు. స్పష్టంగా ఏంటంటే ఇప్పుడు ఇతర స్టీల్ ప్లాంట్లు సెయిల్లో నార్త్ లో చాలా స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి, బెలాయ్ కానీ, బొకోరో కానీ, లేదా దుర్గాపూర్ లో కానీ, ఇలా చాలా స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి. కానీ ఏ ఒక్క స్టీల్ ప్లాంట్ ని అమ్మటానికి వాళ్ళు ముందుకు రాల. ముందు మన సౌత్ లో ఉంది కాబట్టి దీన్ని అమ్మాలని చెప్పనే ప్రయత్నం చేశారు. అలాగే తమిళనాడులో సేలం స్టీల్ ప్లాంట్ ని అమ్మాలని చెప్పనే ప్రయత్నం చేశారు. సేలంలో అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఎవరికి ఏ భిన్నాభిప్రాయాలు ఉన్నా తమిళనాడు రాష్ట్రం పెద్ద రాష్ట్రం, ఎక్కువ మంది ఎంపీలు, వాళ్ళందరూ కలిపి ఈ సమస్య మీద ఐక్యంగా ఉండటంతో వెంటనే వాళ్ళు సెయిల్ మేము అదే సేలం స్టీల్ ప్లాంట్ అమ్మమని చెప్పి నిర్ణయం చేశారు. కానీ మన దగ్గర వచ్చేసరికి మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం, చాలా ఒత్తిడికి మనం కూడా ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద కూడా చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి పెడితే తప్ప మన సమస్య పరిష్కారం చేస్తారని చెప్పనే పరిస్థితి అనేది లేదు. ఇది వాస్తవంగా సౌత్ నార్త్ తేడా ఉంది. ఈ దేశ చరిత్రలోనే స్టీల్ మినిస్ట్రీ నార్త్ కాకుండా సౌత్ కి ఇవ్వటం మొదటిసారి అండి ఇది. అది కూడా మనకు లాభం ఇచ్చిందని చెప్పనేది మేము భావిస్తా ఉన్నాం. తెలుగుదేశం ఏదైతే ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్న ఎంపీల మీద ఆధారపడి ఉందో అంతవరకు మాకు మా సమస్య పట్ల సానుకూలంగా ఉంటారు. ఇది కానీ తప్పిపోయిందంటే మాత్రం ఖచ్చితంగా మాకు అననుకూల పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు కూడా వెంటనే వాళ్ళ వైఖరిని కూడా మార్చుకునే అవకాశం కూడా ఉంది. ఈ ప్రమాదం ఉంది అనేది మా గమనంలో ఉంది. సార్ అంటే ఇప్పుడు ఎలాగో మినిస్టర్ గారు వచ్చారు కాబట్టి అంటే మీకు ఏమైనా మైన్స్ అలొకేట్ చేసే విషయం ఏమైనా మాట్లాడారా? రా మెటీరియల్ అవైలబిలిటీ కానీ మైన్స్ మీకు ఏమన్నా అంటే స్టీల్ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి అంటే అంటే ఏమైనా అజైన్ చేయమని ప్రపోజల్ ఏమైనా పెట్టారా? మేము మైన్స్ ఇవ్వమని చెప్పని కోరామండి. సొంతంగా మైన్స్ ఇవ్వడంతో పాటు ఏదైతే ఎన్ఎండిసి, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో అది కూడా ఈ స్టీల్ మినిస్టర్ అండర్లోనే ఉంటుందండి. మేము కోరింది ఏంటంటే 2 సంవత్సరాల పాటు ఎన్ఎండిసి నుంచి రా మెటీరియల్ మాకు ఒక ఫిక్స్డ్ ప్రైస్ తోటి దీర్ఘకాలిక అగ్రిమెంట్ చేసుకొని మాకు వాళ్ళు రా మెటీరియల్ అందించగలిగితే మంచిదని చెప్పనేది మేము కోరాం. ఆ విధంగా మాకు ఫిక్స్డ్ గా కానీ రా మెటీరియల్ అందిస్తే మా సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే ఒరిస్సాలో స్టీల్ ప్లాంటే మేజర్ పార్ట్నర్షిప్ గా ఉన్నటువంటి ఓఎండిసి, ఒరిస్సా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దాని నుంచి కూడా మాకు 2 మైన్లు కేటాయించబడి మొత్తం అన్ని అయిపోయి ఉన్నాయి. ఓన్లీ పర్యావరణ అనుమతుల కోసం అది పెండింగ్ లో పడి ఉంది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అక్కడ వచ్చింది కాబట్టి ఒరిస్సాలో కూడా ఆ 2 మైన్స్ కూడా మాకు క్లియర్ చేస్తే కనుక చాలా అతి త్వరలోనే 1 సంవత్సరం 2 సంవత్సరాల కాలంలోనే స్టీల్ ప్లాంట్ మళ్ళీ నష్టాలన్నింటినీ కూడా పూడ్చుకొని లాభాల బాటన పట్టడానికి, విస్తరింపజేయడానికి కూడా అవకాశాలు ఉంటాయని చెప్పనేది మేము కోరటం అనేది జరిగింది. దీంతో పాటు మరో 2 డిమాండ్లు కూడా మేము కోరాం. ఒకటి, ఇప్పుడు ఏదైతే స్టీల్ ప్లాంట్ నడపడానికి కావాల్సినటువంటి నిధులు అవి కేంద్ర ప్రభుత్వాన్ని సమకూర్చమని చెప్పని, అలాగే ఇప్పుడు మాకు అప్పుల్ని దాన్ని మా పెట్టుబడిగా మారిస్తే చాలు. యాక్చువల్గా దీని వాల్యూకి తగ్గట్టు మొత్తం క్యాలిక్యులేషన్ అనేది లేదు. మా ఏదైతే పెట్టుబడిగా మేము ఏదైతే అప్పులు ఉన్నాయో ఈ అప్పుల్ని ప్రిఫరెన్షియల్ షేర్స్ గా అంటే పెట్టుబడిగా కానీ మారిస్తే మేము దాన్ని దీర్ఘకాలంలో నడపొచ్చు. దాని కారణంతో మేము మళ్ళీ మాకు అవసరమైనటువంటి లోన్లు కూడా మేము పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. అది చేయమని చెప్పని, అలాగే ప్రభుత్వాన్ని ఒక షూరిటీ ఇవ్వమని చెప్పని అడిగాం. ఇప్పుడు ఎందుకంటే మేము ఇంట్రెస్ట్, అతి ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం, 12%, 14% కూడా పే చేస్తున్న పరిస్థితి ఉంది. అదే మీరు ఇతర ప్రైవేట్ సెక్టార్ వాళ్ళకి చూడండి, 4 రూపీస్కి 4%, 6% కూడా ఇతరులకు ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కానీ మాకు హామీ ఇస్తే మాది బాధ్యత అనేది బ్యాంకర్లకు కానీ వీళ్ళు షూరిటీగా కానీ ఉంటే మాకు కూడా 4%కి 6%కి మేము ఇప్పుడు తీసుకున్నటువంటి అత్యధిక వడ్డీ నుంచి తక్కువ వడ్డీకి రావటంగా కూడా భారం తగ్గి మేము స్టీల్ ప్లాంట్ ఇంకా బాగా ఎఫెక్టివ్ గా నడపడానికి కూడా ఉపయోగపడుతుంది. మేము ప్రధానమైన డిమాండ్ మేము చేసింది ఏంటంటే, ఇప్పుడు 60% స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి వస్తుంది, దీన్ని 100%కి అబోవ్కి తీసుకెళ్ళడం కోసం
కావాల్సినటువంటి చర్యలు చేపట్టాలని చెప్పనేది మేము ఆ, మంత్రి గారిని కోరటం అనేది జరిగింది. దానికి ఆయన చెప్పింది ఏంటంటే, నాకు 45 రోజులు సమయం అండి, ఈ లోపుకి నేను అన్ని కూడా ఆ, పరిశీలించి సెటరైట్ చేస్తాను, నా మీద నమ్మకం ఉంచండి, మీ ప్లాంట్ని ఎట్టి పరిస్థితుల్లో నడుపుతాం, మీ ఉపాధికి ఎట్టి పరిస్థితుల్లో హామీ మాది, అలాగే స్టీల్ ప్లాంట్ ని మూతపడనివ్వం అని చెప్పనేటటువంటి స్పష్టమైన హామీలే ఇచ్చారనేది ఆ, కనపడుతుంది ఇప్పుడు. మరి ఇది వాస్తవ రూపం దాల్చాలని చెప్పని మేము కోరుకుంటా ఉన్నాం. సార్, లాస్ట్ టైము అంటే మోడీ గారు గెలిచిన తర్వాత మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి దేశీయ ఉత్పత్తులను వాడాలని చెప్పేసి అన్నారు కదా. ఆ, మీరు జనరేట్ చేసే మెటీరియల్స్ని అంటే మీ ప్రోడక్ట్స్ని ఎందుకు ఇండియాలో వాడకూడదు? ఇండియాలో కావాల్సిన అన్నిటికి ఎందుకు వాడకూడదు? అంటే బయటకు పొన్నికోకుండా మొత్తం అంతా దేశానికి కావాల్సిన అన్ని రిక్వైర్మెంట్స్కి వాడొచ్చు కదా. ఆ విధంగా జరుగుతుందా? ఎక్స్పోర్ట్స్ మీరు జరుగుతున్నాయా? చెప్పింది వాస్తవం అండి. మనకి రిక్వైర్మెంట్ స్టీల్ డిమాండ్ 30 మిలియన్ టన్స్ మనకి స్టీల్ డిమాండ్ ఉందండి. మన దగ్గర ఉత్పత్తి అవుతుంది 17 మిలియన్లు మాత్రమే ఉత్పత్తి అవుతుంది ప్రభుత్వ రంగంలో. ప్రైవేట్ రంగంలో ఇంకొక 7-8 మిలియన్ టన్నులు ఉత్పత్తి అవుతుంది. మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం, చైనా నుంచి, అలాగే ఇతర దేశాల నుంచి ఇప్పుడు దిగుమతి చేసుకుంటున్నాం. మనం దిగుమతి ఓరేమో ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, స్టీల్ ఏమో దిగుమతి చేసుకుంటున్నాం. దిగుమతుల్ని మనం నివారించక్కర్లా, దిగుమతులు రానివ్వండి. ఇక్కడ మన ఉత్పత్తిని ఎఫెక్టివ్ గా పెంచుకుంటూ కేరళ ప్రభుత్వం ఒక సర్క్యులర్ ఇచ్చిందండి, వాళ్ళ జీవో ఇచ్చింది. అక్కడ కేరళ ప్రభుత్వంలో సహకార సంఘాలు లేకపోతే ఇతర ప్రభుత్వం ఏదైనా సరే, ప్రభుత్వం అన్ని కూడా సహకార సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ సహకార సంఘాల నుంచి వాళ్ళకి కావాల్సినవన్నీ తీసుకోవాలి అని చెప్పనేటటువంటి సర్క్యులర్ గవర్నమెంట్ నిర్ణయించి అటువంటి సర్క్యులర్ ఇచ్చింది. ఇక్కడ కూడా మన కేంద్ర ప్రభుత్వం మనం స్టీల్ ఏదైతే ఉత్పత్తి అవుతుందో, మన దేశంలో ఉత్పత్తి అవుతున్న స్టీల్ ని ఇక్కడ ఉన్న స్టీల్ మొత్తాన్ని వినియోగించుకొని సరిపోకపోతే అప్పుడు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే దానికి అనుమతి ఇవ్వాలి. అలా కాకుండా ఇతర దేశాల వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ డంపింగ్ చేయడానికి అనుమతి ఇస్తే క్వాలిటీ లేని స్టీల్ ప్లాంట్ ఇక్కడ డంపింగ్ అవ్వడం, ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు చూస్తున్నాం. చాలా బ్రిడ్జిలు గుజరాత్ లో కానీ చాలా చోట్ల బ్రిడ్జిలు కూలిపోతున్నాయి. ఎందుకు కూలిపోతున్నాయి? బీహార్లో. బీహార్ లో కానీ క్వాలిటీ లేనటువంటి స్టీల్ ని వాళ్ళు వినియోగించడం వలన వస్తున్న సమస్య అది. ఇతర దేశాలు వచ్చేసరికి అటువంటి క్వాలిటీని వాళ్ళు అందించగలిగే పరిస్థితి లేదు. మన దేశంలో స్టీల్ చాలా ఉన్నతమైనది, క్వాలిటీ కలిగింది. అందుకే వైజాగ్ స్టీల్ ప్రైడ్ ఆఫ్ స్టీల్ అని చెప్పని భావిస్తూ ఉంటారు. మన దేశంలో లోకల్ మార్కెట్ ను కూడా బాగా నిలబెట్టుకోవాలి. మీరు చెప్పినటువంటి ఇప్పుడు అమరావతి నిర్మాణానికి, అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి, లేదా ఇతర అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి మన స్టీల్ ని కొనుక్కోమని చెప్పనే సూచన చేస్తే చాలు. ఏదో కొనాలని కండిషన్ అక్కర్లేదు, సూచన చేస్తే చాలు. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ కి, స్టీల్ ఉత్పత్తులకి డిమాండ్ అనేది ఈ రోజుకి ఉంది. సార్, మీకు మార్కెటింగ్ టీం అంటూ ఎలా ఉంటుంది? అంటే మీ మార్కెటింగ్ డివిజన్ అంటూ ఉంటుందా? మీరు వెళ్ళి ఎందుకు ఇవన్నీ లాబింగ్ ద్వారా నడుస్తాయి ఇవన్నీ? ఎందుకంటే వెళ్ళి కూర్చొని కేంద్ర ప్రభుత్వం దగ్గర కూర్చొని వాళ్ళని ఒప్పించగలగాలి. అలాంటి టీం ఏదైనా ఉందా మీ దగ్గర? మాకు మార్కెటింగ్ టీం వేరే ఉందండి. దానికి ఒక డైరెక్టర్ గారు కూడా ఉన్నారు. కమర్షియల్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఒక పెద్ద టీం ఉంది. మాకు సొంత మెకానిజం ఉందండి. అన్ని చోట్ల మా యార్డులు ఉన్నాయి, మాకు డీలర్లు ఉన్నారు. స్టీల్ ప్లాంట్లు ఉత్పత్తికి మార్కెటింగ్కి ఏ విధమైనటువంటి సమస్య లేదండి. మాకు ఒక రకంగా చెప్పాలంటే ఇంకా డిమాండ్లు ఉన్నాయి. మాకు అడ్వాన్స్ ఇచ్చి మాకు స్టీల్ ఇవ్వండి అని చెప్పని అడుగుతున్న వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంది. మాకు డిమాండ్కి తగ్గట్టు మేము ఇంకా ఉత్పత్తి చేయలేకపోతున్నాం. ఈ ప్రభుత్వ విధానాల కారణంగా మన అవసరాలను కూడా మేము తీర్చలేకపోతున్నాం. డిమాండ్కి ప్రస్తుతానికి మాత్రం ఏ ఇబ్బంది లేదు. 2025లో రెస్ట్రిక్షన్ రావచ్చు అని చెప్పని అంటున్నారు. అప్పుడు ఏమన్నా ఇబ్బంది వస్తే రావచ్చు తప్ప, రెస్ట్రిక్షన్ అమెరికా లేదా ఇతర పెట్టుబడిదారి దేశాల్లో వస్తుంది తప్ప మన దేశంలో రెస్ట్రిక్షన్కి అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ప్రభుత్వ రంగం కీలకంగా ఉంది, అలాగే వ్యవసాయం మీద ఆధారపడినటువంటి దేశం. ప్రభుత్వం కానీ సరైన చర్యలు చేపడితే ఇతర దేశాల్లో రెస్ట్రిక్షన్ వచ్చినా కానీ మన దేశం అటువంటి రెస్ట్రిక్షన్ ఎదుర్కోదు. ఆ రెస్ట్రిక్షన్ వస్తే తప్ప ప్రజెంట్ మాత్రం మాకు స్టీల్ అమ్మకాలకి ఏ విధమైనటువంటి ఆటంకం లేదు. దానికి కారణం ఏంటంటే మేము క్వాలిటీ స్టీల్ ని అందించడమే దానికి మేజర్ కారణం. కరెక్ట్ సార్. తర్వాత ప్రచారం ఈ 3-4 రోజులుగా గందరగోళం నెలకొల్పడానికి కారణం ఈ దక్కన్ క్రానికల్లో వచ్చే న్యూస్ ఏంటి? వాళ్ళకున్న సోర్స్ ఏంటి?
ఎలా రాసేస్తారు వాళ్ళు అసలు ఊరికే? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వాలు యూటర్న్ తీసుకున్నాయని చెప్పేసి తర్వాత ఇది ప్రైవేటీకరణ చేయబోతున్నారు, అందుకే మంత్రి గారు రాబోతున్నారు అని చెప్పేసి దీనివల్ల పూర్తిగా గందరగోళం ఏర్పడింది కదా ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్లు మొత్తం అంతా. ఎలా చూడాలంటారు దీన్ని? దీన్ని అసలు ఖండించాల్సిన పని అవునండి. లేదా? ఆ, అవునండి, ఖచ్చితంగా పెద్ద గందరగోళం అనేది ఏర్పడింది. దీనికి సోర్స్ ఏంటనేది డక్కన్ క్రానికల్ వాళ్ళు సమాధానం చెప్పాలి తప్ప అది మనం ఆ, చెప్పలేని సమాధానం. అంటే గత ప్రభుత్వం ఇదే పరిస్థితి వచ్చింది. పోస్కో ఆ, వాడు కొనడానికి వస్తే మేము ఇక్కడ పెద్ద ఎత్తున పోరాడుతూ ఉంటే పోస్కో ప్రతినిధులు వచ్చి ఆ, విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వెళ్ళిన పరిస్థితి అనేది ఉంది. ఇప్పుడు అలాగా కేంద్రంలో ఇప్పటికీ పెద్ద లాబీ ఉంది. తెలుగుదేశం మీద ఆధారపడి బీజేపీ ప్రభుత్వం ఉండొచ్చు తప్ప బీజేపీ ప్రభుత్వం వచ్చేసరికి ఆదానికి, అంబానీకి లేదా ఇతర ఎస్ఆర్ గాని ఇతర పెట్టుబడిదారులకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత మన రాష్ట్రానికి, సౌత్ కి, అలాగే మన ముఖ్యమంత్రి గారికి ఇస్తారని చెప్పని మేమైతే మాకైతే నమ్మకం లేదు. దాని దృష్ట్యా వచ్చిన ఆ, న్యూస్ ఏదైతే ఉందో ఆ న్యూస్ మీద ఎక్కువ మంది ఆందోళనకి చెందిన పరిస్థితి అనేది ఉంది. అటువంటి న్యూస్ వాస్తవా కాదా అని చెప్పని పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే దాని మీద దాడి చేయటం కూడా సరైంది కాదు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ న్యూస్ కరెక్ట్ కాదు, వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించవచ్చు లేదా ఇతరులు స్పందించవచ్చు. స్పందించటం అది అవాస్తవం, మేము ఖచ్చితంగా నిలబడి తీరుతాం అని చెప్పని ఇప్పుడు ఏదైతే చెప్పారో అప్పుడు చెప్పాలి, చెప్పొచ్చు. అలాగే వాళ్ళ మీద దాడి చేయటం అనేది మాత్రం ఖచ్చితంగా మనం ఖండించాలి. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్స్ మీద కానీ లేదా స్వతంత్ర ఛానల్స్ లేదా ఇటువంటి వాళ్ళని చెప్పే స్వేచ్ఛ అనేటటువంటిది వాళ్ళకి ఉంది. అది వాస్తవం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకోవచ్చు. కానీ దాడి చేయటం అనేది మాత్రం హర్షణీయం కాదని చెప్పనేది మా అభిప్రాయం. అదే టైంలో ఆ న్యూస్ రావడం వల్లనే కొంచెం మొత్తం ఒక హైప్ క్రియేట్ అయ్యి మొత్తం చర్చనీయాంశంగా కూడా ఈ అంశం అయింది. అది వాస్తవా కాదనేది కాకపోయినా ఒక చర్చనీయాంశం అవటానికి అది దారితీసింది. అందరూ కూడా దాని మీద స్పందించాల్సిన పరిస్థితి అనేది ఏర్పడింది. ఇది అంటే ఒక వాస్తవం కాకపోయినా అది ఒక అటెన్షన్ పే చేయడానికి అందరూ కూడా అది ఉపయోగపడిందని చెప్పినది మేము అనుకుంటున్నాం. కరెక్ట్ సార్. తర్వాత దీని వెనకాల అంటే ఏమైనా రాజకీయ కుట్ర ఉందనుకుంటున్నారా? ఏదైనా రాజకీయ పార్టీలో వీళ్ళ దగ్గర పావులుగా పెట్టుకునేసి ఆడిస్తుంది అనుకోవచ్చా? చూడాలండి అది. మరి ఇప్పుడు ఆల్రెడీ చెప్పారు వాళ్ళు దీని మీద మేము డక్కన్ క్రానికల్ మీద చర్యలు తీసుకుంటామని చెప్పని ప్రభుత్వం ప్రకటించింది. అది డెమోక్రటిక్ గా ఎంక్వైరీ చేసి అటువంటివి ఉంటే ఖచ్చితంగా వెనక రాజకీయ కుట్రగానే ఉంటే ఖచ్చితంగా వాళ్ళు చర్య తీసుకోవచ్చు. దాంట్లో తప్పేం లేదు. అది ప్రభుత్వం తేల్చాలి. అది ఏమిటనేది ప్రభుత్వం తెలిస్తే మంచిది. అలాగే సార్, ఇంతకుముందు ఒక ఐఏఎస్ అధికారి గారు బయట మాట్లాడారు. అంటే బయట ఛానల్ ఒక శాటిలైట్ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే ఇవన్నీ ఒక పాలకుడు ఇక్కడ నుంచి అంటే ఈ ప్లేస్ని 30,000 ఎకరాలు ఉంది ఈ ఆస్తి, దీన్ని వాడుకుందాం, వేరే విధాలకు వాడుకుందాం అనేసి. ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో కూడా ఉత్పన్నమయ్యే ఛాన్స్ ఉంది కదా? ఏంటి అప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లో ఎలా కాపాడగలుగుతారు మీరు మీ సంస్థని? ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన అండి. అక్కడ 30,000 ఎకరాలు ఉంది, దాంట్లో 6,000 ఎకరానికి కాంపౌండ్ ఉందండి స్టీల్ ప్లాంట్ నిర్మాణం. ఇతర భూమి అంతా మొత్తంగా కూడా దాంట్లో రిజర్వాయర్లు, అపార్ట్మెంట్స్, క్వార్టర్స్, అలాగే హాస్పిటల్, స్కూల్స్, గ్రీనరీ. ఇప్పుడు విశాఖపట్నంలో కంటే స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ లోకి వచ్చేసరికి 2 డిగ్రీల నుంచి 3 డిగ్రీలు 4 డిగ్రీలు కూడా లో టెంపరేచర్ ఉంటుందండి. అంత గ్రీనరీ అక్కడ. అంత గ్రీనరీ ఉన్నదాన్ని వాళ్ళకి ల్యాండ్ బ్యాంక్ లాగా ఉపయోగించుకొని ఒక పెద్ద వ్యాపారం చేయడానికి కుట్ర పడినట్టుగా గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా సుబ్రహ్మణ్యం గారు ఐఏఎస్ ఆఫీసర్ మీడియా ముందు చెప్పారు. ఇది చాలా దుర్మార్గం. ఈ ల్యాండ్ బ్యాంక్ అనేది ఇప్పుడు అందరి కళ్ళు పడ్డాయి దీని మీద. ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు కూడా ఎందుకు ఈ స్టీల్ ప్లాంట్ కావాలని కోరుకున్నాయి అంటే ఈ ల్యాండ్ బ్యాంక్ తోటి పెద్ద వ్యాపారం చేయొచ్చు అనే దాని మీదే మొత్తం అందరి దృష్టి అనేది, అందరి కళ్ళు అనేది పడ్డాయి. ఇది మాకు నిరంతరం ప్రమాదమే. ఈ ప్రమాదాన్ని మేము నిరంతరం ఎదుర్కోగలం. ఇటువంటి ప్రమాదం ఇప్పుడు మొదటిసారి వచ్చింది కాదు, గతంలో కూడా 3-4 సార్లు స్టీల్ ప్లాంట్ కి ఇటువంటి ప్రమాదం వచ్చింది. అటన్నిటిని కూడా మేము ఎదుర్కొని నిలబడగలిగాం. భవిష్యత్తులో కూడా ఆ పద్ధతిలోనే స్టీల్ ప్లాంట్ భూములు కానీ, ఇది ప్రజల ఆస్తిని కాపాడేదానికి ప్రజల సహకారంతో ఖచ్చితంగా మేము కాపాడగలం అని చెప్పని మేము భావిస్తా ఉన్నాం.
అలాగే సార్, ఇంకొక అంటే కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేద్దాం అంటున్నారు కదా అనుకుని, ప్రతి గవర్నమెంట్ అంటే ప్రతి రాజకీయ నాయకుడు ప్రామిస్ చేస్తూ వస్తున్నారు. ఒకవేళ అది జరిగే అవకాశం ఉంటుందంటారా? ఒకవేళ జరిగితే మీకు రాబోయే అంటే కాంపిటీషన్ ఎలా ఉంటుంది? అది కాంపిటీషన్ ఏమి ఉండదండి. ఎందుకంటే మనకి రిక్వైర్మెంట్ చాలా ఉంది. ఇప్పుడు మనకి మన దేశంలో ఉత్పత్తి అయ్యే స్టీల్ కి కన్జంప్షన్ కి గ్యాప్ ఉంది. అంటే మన రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మన అవసరాలకు తగ్గట్టుగా స్టీల్ ని మన దేశంలో ఉత్పత్తి చేయలేకపోతున్నాం. కాబట్టి మరిన్ని స్టీల్ ప్లాంట్లు పెట్టాలి. ఇప్పుడు మేము చెప్తుంది కూడా అదే ప్రభుత్వానికి. ఈ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ వాడికి ఎవరికో అమ్మే బదులు ఆ ప్రైవేట్ వాళ్ళని ఇంకొక చోట స్టీల్ ప్లాంట్ ని పెట్టమనండి, కొత్తదే, మాకు అభ్యంతరం లేదు. కానీ ఉన్న నిర్మాణం అయినటువంటి స్టీల్ ప్లాంట్ ని వాళ్ళు ఆక్రమించుకోవడం తప్పనేది మేము కోరుతుంది. అందుకని ఆ స్టీల్ ప్లాంట్ మాకేం పోటీ కాదు. కావాలంటే దాన్ని ప్రభుత్వ రంగంలో మనమే నిర్మిస్తే మంచిది. ఇప్పుడు అక్కడ నిర్మించారనుకోండి, మాకు కూడా ఒక బెనిఫిట్ ఉంది. మన కోలు ఇదన్నీ అది కూడా మాకు అసోసియేటెడ్ గా ఉంటుంది. మనకి ప్రభుత్వ రంగంలో ఆ స్టీల్ ప్లాంట్ నిర్మిస్తే మనకేం అభ్యంతరం లేదు. ప్రైవేట్ రంగంలో అయినా నిర్మించమండి, మనకేం అభ్యంతరం లేదు. మంచిది. అది ఒక నిర్మాణం అనేది జరిగితే మంచిది కదా, కొత్త ఎంప్లాయ్మెంట్ వస్తుంది, వెల్త్ క్రియేట్ అవుతుంది. సార్, నేను వింటున్న మాట ఏంటి అంటే, ఆ, అక్కడ సంస్థని అంటే అక్కడ కొత్త స్టీల్ ప్లాంట్ని నెలకొల్పడానికి ఎవరు ముందుకు రావట్లేదు అనేసి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎందుకు తీసుకోకూడదు? ఆ ప్లేస్ని తీసుకునేసి మీరే ఎందుకు నిర్మించకూడదు? అది ప్రభుత్వం చేయాల్సినటువంటి నిర్ణయం, కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి నిర్ణయం. ముందు మా పరిస్థితి ప్రజెంట్ గడ్డు కాలంలో ఉన్నాం. మేము అంటే ఇది బయటపడిన తర్వాత అటువంటి ఆలోచన అనేది ఖచ్చితంగా చేయొచ్చు. అది సొంత గనులు కేటాయించి కొంత సపోర్ట్ గాని చేస్తే, మీరు చెప్పినట్టు మా స్టీల్ వినియోగించమని చెప్పని అట్లా ప్రభుత్వం కానీ కొన్ని నిర్ణయాలు చేస్తే మేము ఒక 2-3 సంవత్సరాల్లోనే ఈ నష్టాలన్నింటినీ పూడ్చుకొని లాభాల్లోకి వెళ్లే పరిస్థితి అనేది ఉంటుంది. ఖచ్చితంగా అటువంటి ఆలోచన కూడా మనం చేయొచ్చు, తప్పేం లేదు. ఖచ్చితంగా చేయగలం కూడా. నేను ముందే చెప్పినట్టు ఇలాంటివన్నీ లాబింగ్ ద్వారా నడుస్తాయి. సో ఎవరైనా బలమైన లాబింగ్ చేసే వాళ్ళు కావాలి కదా మీకు. మీరు దీని మీద కాస్త దృష్టి పెట్టి ఖచ్చితంగా ఈ విషయంగా ముందుకెళ్ళాలని ఆశిద్దామండి. అలాగే ఇంకా సో ఖచ్చితంగా త్వరలో మీరు అంటే మోడీ గారు దీని మీద 45 డేస్ అన్నారు కదా మంత్రి గారు. 45 డేస్ లోపల మంచి నిర్ణయం తీసుకునేసి ఖచ్చితంగా ఈ సంస్థ నిలబడాలి. ఇది దేశానికి దేశ అవసరాలు తీర్చేలా ఉండాలని ఆశిద్దామండి. అలాగే ప్రస్తుత లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి సార్? ఏం జరుగుతుంది అక్కడున్న ఆ, ఆ, కార్మికుల మధ్యలో ఏం జరుగుతోంది? ఇప్పుడు ఆయన వచ్చిపోయిన దానివల్ల అందరూ సంతృప్తిగా ఉన్నారు లేదా? అక్కడ నడుస్తున్న టాక్ ఏంటి? అందరూ కూడా మంత్రి గారి ప్రకటనతో ఆశాభావంగా ఉన్నారండి. అయితే మేము కోరిన వాటిలో ఒకటేంటంటే, ఇప్పుడు ఎవరైతే సిఎండి అతుల్ భట్ ఉన్నారో, ఈయన ఇక్కడ అపాయింట్ చేయబడిన రోజు నుంచి ఒక ప్రైవేటు వ్యక్తికి, మీరు చెప్పారు లాబీ నడుస్తుందని చెప్పని, ఈయన ఒక ప్రైవేటు సంస్థలకు సంబంధించి లాబీ చేసి ఇక్కడ నియమింపబడ్డాడనేది మా అంచనా. ఆయన స్టీల్ ప్లాంట్కి వచ్చిన కాడి నుంచి స్టీల్ ప్లాంట్ ని దెబ్బతీసే చర్యలు అనేకం చేపట్టాడు. BF3ని టాటా వాళ్ళకి ఇవ్వాలని చెప్పని ముక్కలుగా, మొత్తంగా మేము అమ్మనివ్వట్లేదు, ముక్కలుగా అమ్మాలని ప్రయత్నం చేస్తున్నాడు. స్టీలు బాగా డిమాండ్ ఉన్న టైంలో స్టీల్ ప్లాంట్ ని ఉత్పత్తి చేయనీయకుండా BF3ని ఆపేశాడు. ఇది ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ అండి. ఆయన యాక్చువల్ గా అర్హుడు కాదు, ఈ స్టీల్ ప్లాంట్ CMD పదవికి అర్హుడు కానటువంటి వాడిని తీసుకొచ్చి పెట్టారు. ఆయన దేంట్లో నైపుణ్యం అంటే ఎక్విజిషన్స్, మెర్జర్స్, దాంట్లో నైపుణ్యం. స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తి తీయటం చేత కాని వాడిని తీసుకొచ్చి మెర్జర్స్, ఎక్విజిషన్స్ చేయగలిగిన వాడిని తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ CMDగా పెట్టడం అంటే, ఈయన్ని స్టీల్ ప్లాంట్ నడుపుదామనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈయన నియమించలేదు. స్టీల్ ప్లాంట్ ని కబ్జా చేయాలి, ఎవరికొకళ్ళకి అమ్మాలనే దానికోసమే ఆయన తీసుకొచ్చి పెట్టారు. అందుకనే నిన్న కార్మిక సంఘాల నాయకులందరూ కూడా అడిగింది ఏంటంటే, ఈ CMD అధికారులు ఇక్కడ బాధ్యతను చేపట్టినప్పటి నుంచి జరిగిన పరిణామాలన్నిటి మీద ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోమని చెప్పనేది మేము కోరటం అనేది కూడా జరిగింది. అది కూడా చేయాలని చెప్పని మేము కోరుతా ఉన్నాం. అలాగే కార్మికులకు సంబంధించి చాలా అష్టకష్టాలు పడతా ఉన్నారు. ఈ రోజుకి అంతకుముందు ప్రతి నెల 1వ తారీఖు జీతాలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు జీతాలు కూడా మాకు సక్రమంగా ఇవ్వట్లేదు. సగం జీతం ఒకసారి ఇస్తున్నారు. అలాగే మా PF డబ్బులు, ఇతర మాకు చెల్లించాల్సినటువంటి డబ్బులు, వీటన్నిటిని కూడా ఆ అథారిటీస్ కి, PF కి లేకపోతే ఇతర అథారిటీస్ కి ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు కూడా సక్రమంగా చెల్లిస్తున్న పరిస్థితి అనేది లేదు. అలాగే కాంట్రాక్ట్ కార్మికులకి అయితే వాళ్ళకి
3 నెలలు 4 నెలలు కూడా జీతాలు రాని పరిస్థితి. పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎక్కువ మంది రిటైర్డ్ అయిపోతా ఉన్నారు. ఆ పని భారం పెరుగుతా ఉంది. కాంట్రాక్ట్ వర్కర్లు కూడా మళ్ళీ 30% ఉద్యోగాల నుంచి తీసేయాలని చెప్పని కోరుతా ఉన్నారు. ఇవన్నీ ప్లాంట్ నడపడానికి కూడా ఆటంకంగా ఉన్నాయి. నిర్వాసితులు ఒక పక్కన ఉద్యోగాల దాకా చాలా మంది ఉండిపోయారు. ఆ నిర్వాసులకు కానీ ఇప్పుడు మళ్ళీ రిక్రూట్మెంట్ చేయగలిగితే ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ నడపడానికి కూడా మ్యాన్ పవర్ కూడా చాలా కీలకం. అటువంటి మ్యాన్ పవర్ కూడా నియమించాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి మ్యాన్ పవర్ ని నియమించకుండా బీజేపీ ప్రభుత్వం అక్కడ ఇది అనుమతులు ఇవ్వకుండా పెండింగ్ పెట్టింది. మీరేమి నియమించడానికి లేదు, కొత్త నియామకాలు మీరు చేపట్టొద్దు అని చెప్పని బీజేపీ ఒక మాకు డైరెక్షన్ అనేది ఇచ్చింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి. ఆ డైరెక్షన్ ని తొలగించి రిక్రూట్మెంట్ చేయడానికి కూడా మాకు అనుమతి ఇవ్వాలి. లేకపోతే స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిని పూర్తి స్థాయిలో నడపడానికి కూడా మ్యాన్ పవర్ కూడా షార్టేజ్ ఉన్న పరిస్థితి అనేది ఉంది. ఈ సమస్యను కూడా మేము అధిగమించాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కువ మంది నిర్వాసితులు కానీ కార్మికులు కానీ ఈ అంశాన్ని కూడా మేము ముందుకు తీసుకెళ్లి మంత్రి గారిని కూడా కోరటం అనేది జరిగింది. సార్ ఇది కాంట్రవర్షియల్ క్వశ్చన్, అంటే దీని మీద ఆన్సర్ చెప్పలేకపోతే వద్దు. బయట వినిపిస్తున్న టాక్ ఏంటంటే ఎంప్లాయీస్ అందరూ బయట ఉద్యోగాలు చేసుకుంటూ బయట బిజినెస్ చేసుకుంటూ ఇక్కడ ఊరికే వచ్చిపోతుంటారు అనేసి. ఇది పెద్ద రూమరో లేకపోతే నిజమో నాకు తెలియదు. ఇలాంటి వాటి గురించి ఖచ్చితంగా మీరు తిప్పికొట్టారు కదా. అంటే మీరు ఇలాంటి జరగట్లేదు అని చెప్పేసి మీరు వర్క్ చేస్తారని చెప్పేసి చూపించుకోవాలి కదా. దీని మీద మీ స్పందన ఏంటి సార్? అవునండి, ఇది చాలా కావాలని స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ మీద దుష్ప్రచారం తప్ప మరోది కాదు. ఇప్పుడు మేము ఈ స్టీల్ ప్లాంట్ లాభాల్లో రావడానికి కష్టాలు పడడానికి ఎన్ని త్యాగాలు చేస్తున్నాం మాకు తెలుసు. అక్కడ 1300 degrees టెంపరేచర్ మీద పనిచేస్తున్నాం. గాలిలో హజార్డస్, విపరీతమైన దుమ్మి, ధూళి, వేడి, ఇటువంటి హజార్డస్ లో ఇతరులు ఎవరు పనిచేయలేరండి. చాలా కష్టంతో కూడుకున్న పని మేము చేస్తున్నాం. ప్రమాదాలు కూడా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఒకే ప్రమాదంలో 19 మంది అధికారి నుంచి కాంట్రాక్ట్ వర్కర్ దాకా 19 మంది చనిపోయారండి. SMS కమిషనింగ్ టైంలో జరిగిన ప్రమాదంలో. మేము ఉత్పత్తి చేయకపోతే ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళు వచ్చి ఉత్పత్తి చేస్తున్నారు స్టీల్ ప్లాంట్ లో. స్టీల్ ప్లాంట్ 120%, 130% కూడా కొన్ని డిపార్ట్మెంట్లో మేము ఉత్పత్తి చేయగలిగామంటే అది మేము చేయకుండా వేరే వాళ్ళు ఎవరో వచ్చి పనిచేస్తే సాధ్యపడేది కాదు కదా. ఇదంతా పూర్తిగా దుష్ప్రచారం. మేము కష్టపడి పనిచేస్తా ఉన్నాం. స్టీల్ ప్లాంట్ పనిచేయడంతో పాటు స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం కూడా మేము పోరాడుతా ఉన్నాం. కాబట్టి ఇదే దుష్ప్రచారం తప్ప వేరే కాదు. చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు చెప్పినట్టు మన దేశంలో అంటే ఇంతకుముందు మోడీ గారు దేశీయ ఉత్పత్తులను వాడాలని చెప్పేసి అన్నట్టుగా, అలాగే మేక్ ఇన్ ఇండియా అన్నట్టుగా మన దేశంలో మంచిగా అంటే మంచి మెటీరియల్ మనకి అవైలబిలిటీ ఇచ్చేసి మన సంస్థకి ఇక్కడ మంచి మెటీరియల్స్ జనరేట్ అయ్యి దేశీయంగా ఉన్న షార్టేజ్ని అది ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి ఈ సంస్థను కాపాడబడాలి. అలాగే రిక్రూట్మెంట్ జరగాలి. ఆ CMDని మార్చాలి. మన రాష్ట్రాన్ని మన దేశాన్ని సౌభాగ్యంగా ఉంచుకోవాలని చెప్పి ఆశిద్దామండి. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. ఐకాన్ వారికి ప్రత్యేకంగా ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మీకు ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ప్రేక్షకులందరూ కూడా దీన్ని మరింతగా ఐకాన్ పాలిటిక్స్ దీన్ని ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉందో దీన్ని ఆదరించాలని చెప్పని కూడా నేను మా తరపు నుంచి కూడా కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు సార్.